మన కంటికి కనిపించని శత్రువులైన ఫ్రీ రాడికల్స్తో మన శరీరం ప్రతిరోజు ఎలా పోరాడుతుంది? ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానంలోనే మన కణాల ఆరోగ్య రహస్యం దాగుంది. నిజానికి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో కూడా మన కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే ఒక నిరంతర దాడిని ఎదుర్కొంటూనే ఉంటాయి. ఇదే మన వయసు పెరగడానికి ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఒక మూల కారణం. సరే, అయితే మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. కణాల ఆరోగ్యం, ఇదే అసలైన సవాలు. ఈ సమస్య ఎంత పెద్దదో, దీని వెనుకున్న సైన్స్ ఏంటో కొంచెం వివరంగా చూద్దాం. మరి ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి సైన్స్ ఒక ప్రత్యేకమైన విధానాన్ని మన ముందు పెడుతోంది. అవేంటంటే మన శరీరంలోని కణాలను రిపేర్ చేయడం, కొత్త కణాల పుట్టుకను ప్రోత్సహించడం, ఇంకా వాటికి రక్షణ కల్పించడం. ఈ 3 సూత్రాల ఆధారంగా పనిచేసేవే ప్రీమియం వెల్నెస్ సప్లిమెంట్స్. సో ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు 4. 1. దెబ్బతిన్న కణాలను బాగుచేయటం. 2. కొత్త కణాలను పుట్టించటం. 3. ఆ ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను కాపాడటం. ఇంకా 4. మన రోగనిరోధక శక్తిని పెంచడం. ఇదొక కంప్లీట్ ప్రొటెక్షన్ స్ట్రాటజీ అన్నమాట. ఇప్పుడు అసలు సిసలైన హీరో గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి ఫార్ములాలన్నింటికీ గుండెకాయ లాంటి ఒక అద్భుతమైన ఎంజైమ్ ఉంది. దాని పేరే ఎస్ఓడి. దీన్ని చాలా మంది ప్రకృతి అద్భుతం అని కూడా పిలుస్తారు. ఈ స్లైడ్ చాలా ముఖ్యం. చూడండి, మనకు తేడా స్పష్టంగా అర్థమవుతోంది. విటమిన్ సి లాంటి సెకండరీ యాంటీ ఆక్సిడెంట్లు సైనికుల్లాంటివి. అవి ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి తమను తాము త్యాగం చేసుకుంటాయి. కానీ ఎస్ఓడి లాంటి ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్లు అలా కాదు. అవి కమాండర్స్ లాంటివి. అవి లక్షలాది శత్రువులను నాశనం చేశాక కూడా తమ శక్తిని మళ్లీ పుంజుకోగలవు. అందుకే వాటిని మన శరీరం యొక్క ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు. దీని పవర్ ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. ఒకే ఒక్క ఎస్ఓడి అణువు ఏకంగా 10 లక్షల ఫ్రీ రాడికల్స్ను న్యూట్రలైజ్ చేయగలదు. ఇది ఎలా ఉందంటే ఒక ఫైర్ ఫైటర్ వచ్చి 10 లక్షల మంటలను ఆర్పేసినట్టు. నిజంగా అన్బిలీవబుల్ కదా? కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ఓడి మన శరీరానికి ఒక ప్రాథమిక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మన యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ సిస్టమ్కి ఇదే ఫౌండేషన్ అన్నమాట. ఎస్ఓడి చాలా పవర్ఫుల్ నిజమే, కానీ అది ఒక్కటే పనిచేయదు కదా. ఉత్తమ ఫలితాల కోసం దానికి సపోర్ట్గా ప్రకృతి నుంచి వచ్చిన మరికొన్ని శక్తివంతమైన పదార్థాలు తోడవ్వాలి. ఇప్పుడు ఆ సైన్స్ ఇంకా ప్రకృతి కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూద్దాం. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి, మనకు తేడా ఎంత ఉందో తెలిసిపోతుంది. విటమిన్ సి పవర్ను మనం 1 అనుకుంటే రెస్వెరట్రాల్ దానికంటే 3000 రెట్లు పవర్ఫుల్. కానీ ఇక్కడే ఉంది అస్సలు ట్విస్ట్. అస్టాక్సాంథిన్ ఏకంగా 6000 రెట్లు, అంటే విటమిన్ సి కంటే 6000 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఇది మామూలు విషయం కాదు. అందుకే దీనికి ఒక స్పెషల్ బిరుదు ఉంది, ది కింగ్ ఆఫ్ కెరటినాయిడ్స్. ఈ పేరు వింటేనే దాని రేంజ్ ఏంటో మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రకృతి నుంచి వచ్చిన మరో అద్భుతం గురించి తెలుసుకుందాం. దీని వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. 18వ శతాబ్దంలో స్విట్జర్లాండ్లో ఉట్విల్లర్ స్పాట్లౌబర్ అనే ఒక అరుదైన యాపిల్ రకం ఉండేది. దాని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 9 నెలల పాటు తాజాగా ఉండేది. ఇక 2008లో సైంటిస్టులు దాని స్టెమ్ సెల్స్ మన స్కిన్ స్టెమ్ సెల్స్ శక్తిని పెంచుతాయని కనుక్కున్నారు. మరి ఈ స్విస్ యాపిల్ స్టెమ్ సెల్స్ వల్ల మనకేంటి లాభం? సింపుల్గా చెప్పాలంటే ఇవి మన స్కిన్ స్టెమ్ సెల్స్ ఎక్కువ కాలం బ్రతికేలా కాపాడతాయి, మన ఏజింగ్ ప్రాసెస్ను నెమ్మదింపజేస్తాయి, ఇంకా ముడతలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. ఇది సెల్యులార్ లెవెల్లో ఏజింగ్తో ఫైట్ చేయడం లాంటిది. ఇక మన కణాలను రక్షించే మరో హీరో సోలార్ విటీస్, అంటే ఫ్రెంచ్ గ్రేప్ స్టెమ్ సెల్స్ అన్నమాట. ఇది మనకు ఒక న్యాచురల్ యూవీ షీల్డ్లా పనిచేస్తుంది. అంటే ఇవి మన స్కిన్ను సూర్యుడి నుంచి వచ్చే డేంజరస్ యూవీ కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి, సూర్యరశ్మి వల్ల కలిగే ఏజింగ్తో పోరాడతాయి, ఇంకా మన చర్మానికి ఒక సహజమైన మెరుపును అందిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం లోపలి నుంచి వేసుకునే ఒక న్యాచురల్ సన్స్క్రీన్ లాంటిది. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకున్నాం. కానీ మాటలు కాదు కదా, ప్రూఫ్స్ కావాలి. ఇవి నిజంగా మన హెల్త్పై ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు ఆ నిరూపితమైన ప్రయోజనాల గురించి చూద్దాం. ఒక్క ఆస్టాక్సాంథిన్ మీదే 70కి పైగా హ్యూమన్ క్లినికల్ స్టడీస్ జరిగాయి. అంటే ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం. ఇక్కడ చూస్తున్నట్టుగా కంటి ఆరోగ్యం నుంచి స్కిన్, బ్రెయిన్, హార్ట్, చివరికి మజిల్ పర్ఫార్మెన్స్ వరకు దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఒకే ఇంగ్రీడియంట్కు ఇన్ని ప్రయోజనాలు ఉండటం నిజంగా గొప్ప విషయం. సో ఈ పదార్థాలన్నీ కలిసి పనిచేసినప్పుడు వచ్చేదొక మామూలు ఫలితం కాదు, అదొక సంపూర్ణ ఆరోగ్య పరిష్కారం. కణాల పునరుత్పత్తి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం, శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, ఇలా ఒకటేంటి చర్మం, గుండె, మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాని నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి?
ఇది కేవలం ఇంగ్రీడియంట్స్ గురించి కాదు, ఆరోగ్యాన్ని మనం చూసే దృక్పథం గురించిన విషయం.